హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డే 2 వ్లాగ్ ఇన్ చిక్మంగళూరు. ఇవాళ మనం కవర్ చేసే ప్లేసెస్ ఏంటంటే ముల్యాన్గిరి పీక్, జరీ ఫాల్స్, బాబా బుడాన్గిరి, హన్నామలై వాటర్ ఫాల్స్, ఇంకా ఆన్ ద వేలో కొన్ని వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి అండ్ వైల్డ్ లైఫ్ అడ్వెంచర్ యాక్టివిటీస్, జిప్ లైనింగ్ ఇవి ఉన్నాయన్నారు. సో చూడాలి. సో అందుకని ఇవాళ మేము ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోతున్నాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి ముల్యాన్గిరి పీక్ అనమాట. ఎర్లీ మార్నింగ్ క్లౌడ్స్ తోటి చాలా బాగుంటుందని మేము ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసాము. సో గైస్, మనం ముల్యాన్గిరి పీక్ వెళ్ళే దారిలో ఇది సిరి కేఫ్ అని ఈ ప్లేస్ ఒకటి ఉంది. ఇది యాక్చువల్లీ 9 AM ఓపెన్ అవుతుందంట. మనము లోపలికి వెళ్ళి ఒక మంచి కాఫీ తాగి కొంచెం దగ్గర నుంచి ఆ ప్లేస్ అంతా చూసి ఫొటోస్ దిగుదాం అనుకున్నాము. బట్ కుదరట్లేదు, ఈవినింగ్ లేట్ అయిపోతుంది. సో ఇక్కడి నుంచే ఒకసారి చూసేద్దాం రండి. గైస్, ఈ చిక్మంగళూరులో మనం వెళ్ళి చూసే ప్లేసెస్ ఎంత బాగున్నాయో, వాటికి వెళ్ళే దారి, ఆ నేచర్ కూడా ఎంత బాగున్నాయంటే చెప్పలేనంత. అసలు ఆ దారి కూడా మనకి ఎంతో మంచి మెమరీస్ని, ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. సో మేమైతే దారి నిండా ఆగడమే సరిపోయింది. ఇట్లా మేము మెమరీస్ని బిల్డ్ చేసుకుంటూ ఉన్నాము దారి మధ్యలో కూడా. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. గైస్, మనం ముల్యాన్గిరి పీక్ దగ్గరికి వచ్చేసాము. మన వెహికల్స్ ఇవన్నీ ఇక్కడ కిందనే పార్క్ చేసుకోవాలి. ఇంకా ఫుడ్ కూడా మనకి కింద మాత్రమే దొరుకుతుంది, పైన దొరకదు. ఇక్కడ నుంచి మనం ఒక 500 స్టెప్స్ వరకు ఎక్కితే అప్పుడు మనం ముల్యాన్గిరి పీక్ రీచ్ అయినట్టు. సో అది కూడా చూసేద్దాం పదండి. గైస్, ఈ స్టెప్స్ చూసారా? ఇవి ఎక్కడం చాలా కష్టం అనిపించింది. కొంచెం పెద్దవాళ్ళకైతే ఇది ఎక్కకపోతేనే బెటర్ అని నా అడ్వైస్. ఎందుకంటే కింద నుంచి ఉన్న వ్యూని పైనుంచి కూడా కనిపించింది, ఇంకొంచెం హైట్లో, అంతే తేడా. ఫైనలీ చాలా కష్టపడి ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసాము. ఇదే ముల్యాన్గిరి పీక్ అనమాట. ఇంత కష్టపడి ఎక్కినందుకు వ్యూ కూడా అంత వర్తిగానే ఉంది. చూసారా, చాలా బాగుంది. గైస్, ఈ పైన ఉన్న చిన్ని కొండ చూసారు కదా, చాలా క్యూట్గా ఉంది. దాని లోపల ఒక టెంపుల్ ఉంది. సో ఇప్పుడు అది చూద్దాం పదండి. గైస్ చూసారు కదా, ఈ ప్లేస్ మాకు చాలా బాగా నచ్చింది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసి కిందకు వచ్చేసాము.
ఇది బ్రేక్ఫాస్ట్ టైం అయింది. ఇక కింద మాకు నచ్చిన ఫుడ్ తినేసాము. ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ మేము హన్నామలై వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మీరు చూస్తున్నది హన్నామలై వాటర్ ఫాల్స్ అనమాట. ఈ ఫాల్స్ వచ్చేసి మనకి బాబా బుడాన్గిరి వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది. ఇది అండ్ జరీ ఫాల్స్ రెండు. సో సపరేట్గా మనము వెళ్ళే ప్లాన్ ఏమీ అవసరం లేదు. ఆన్ ద వే అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. గైస్, ఈ ఫాల్స్ దగ్గర రోస్టెడ్ కాఫీ బీన్స్ అండ్ స్పైసెస్ దొరుకుతాయి. మేము రోస్టెడ్ కాఫీ బీన్స్ తీసుకెళ్ళి ట్రై చేసాము. మాకు బాగా అనిపించింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడ మనకి గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ పనిచేయవు. ఓన్లీ క్యాష్ మాత్రమే అనమాట. జరీ ఫాల్స్ ఏవైనా ఎంట్రన్స్ అన్నీ మనకి క్యాష్ మెయింటైన్ చేయాలి. సో తప్పకుండా క్యాష్ తీసుకెళ్ళండి. ఇప్పుడు మేము బాబా బుడాన్గిరికి స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో ఈ ప్లేస్ మాకు ఫొటోస్ దిగడానికి బాగుంటుంది అనిపించి ఆగాము. గైస్, ఈ బాబా బుడాన్గిరి అండ్ గాలికేరే ఈ రెండు ప్లేసెస్లో మనకి 4 వీలర్ కంటే 2 వీలర్ ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ప్లేసెస్లోకి 4 వీలర్ వెళ్ళట్లేదన్నమాట. కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. అది కొంచెం కష్టం కాబట్టి 2 వీలరే బెటర్ అనిపిస్తుంది. గైస్, ఇది వన్ మోర్ వ్యూ పాయింట్ బుడాన్గిరి వెళ్ళే దారిలో. ఇక్కడ కూడా మేము కొంతసేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేసాము వ్యూ అంతా చూస్తూ. అండ్ కొంతసేపు రీల్స్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ బుడాన్గిరి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనము బాబా బుడాన్గిరి వచ్చేసాము. ఇక్కడి వ్యూ అయితే పీక్స్. అసలు నేచర్ లవర్స్కి ఈ ట్రిప్ మస్ట్ అండ్ షుడ్ అనే చెప్పాలి. ఇప్పుడు మీరు కూడా ఈ వ్యూ అంతా చూసేయండి. ఈ బాబా బుడాన్గిరి దగ్గరే మనకి మాణిక్యధార వాటర్ ఫాల్స్ అని ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. అక్కడి వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాయంటే ఆ ఫాల్స్ దగ్గర జస్ట్ నుంచుంటే కూడా కాళ్ళు పెట్టలేనంత. గైస్, మాణిక్యధార ఫాల్స్ తర్వాత మేము గాలికెరే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు అక్కడి ప్లేసెస్ అండ్ నేచర్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. గైస్, మాణిక్యధార ఫాల్స్ దగ్గర నేను అడుగు కూడా పెట్టలేకపోయాను. గాలికెరే దగ్గర ఈ పాండ్ కనిపించింది, సో ఇలా ఎంజాయ్ చేశాను. కొంచెం ముందుకెళ్తే గాల్లోకి వెళ్ళిపోతాం గిప్స్. దాన్ని గాలికెరే అంటారు. ఏడుంది ఇటు వాటర్ ఫాల్ ఉందన్నారే. అది టెంపుల్. గాలికెరే ఇంకా డెవలప్ అవ్వాలి. ఇది టెంపుల్. ఏ స్వామి,
ఆంజనేయ స్వామి. ఇక్కడ చిన్న పాండ్ ఉంది, అంతకుమించి ఏం లేదు గైస్. మీరు బాబా బుడాన్గిరి వెళ్ళారనుకోండి, గాలికైనా రావడం అనవసరం. గైస్ ఇప్పుడు మనము జరీ వాటర్ ఫాల్స్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము, అది కూడా మీకు చూపిస్తాను పదండి. చూసారా, జీబులు వేసుకొని మరి ఈ జరీ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసి నేను ఇలా చేపలు పట్టుకుంటూ కూర్చున్నాను. ఎందుకంటే రేపు హెబ్బే వాటర్ ఫాల్స్ దగ్గర తడుద్దాం అనుకున్నాను, అందుకే. గైస్ ఇది వన్ ఆఫ్ ద అడ్వెంచర్ పార్క్ ఇన్ చిక్మంగళూరు. ఇక్కడ జిప్ లైనింగ్ ఒక్కటే ప్రజెంట్ అవైలబుల్లో ఉంది, అదర్ అడ్వెంచర్ గేమ్స్ అన్నీ ప్రజెంట్ క్లోజ్లో ఉన్నాయంట. సో ఇప్పుడు మనం చూస్తుంది జిప్ లైనింగ్. దట్స్ ఇట్ గైస్, ఇంతటితో మా డే 2 కంప్లీట్ అయింది. మేము చక్కగా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.